ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఎవ్వరూ నా పరిస్థితులు చూచి నేను నా బాధలన్నీ వారితో చెప్పినా కూడా పట్టించుకోవటం లేదే, నాతో వారు నిలబడటం లేదే, నా పక్షాన వాదించటం లేదే, నా పోరాటాల్లో పాలు పంపులు పుచ్చుకోవటం లేదే, నేను వారికి ఎన్ని చేస్తుంటాను, ఎందుకు వారు నన్ను వదిలి వెళ్ళిపోయారు, ఈ భయంకరమైన కష్టంలోనే కదా వారు ఉండాలి అని బాధపడుతున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు ఇజ్రాయేలీల జీవితంలో జరిగించబోయే గొప్ప రక్షణను గుర్తుంచుకొని దైవజనుడు ప్రవక్త అయిన మోషే గారు ఎర్ర సముద్రం దగ్గర ఇజ్రాయెల్తో చెప్పినటువంటి ఒక మాట దేవుడి ఉదయకాల సమయంలో నీ జ్ఞాపకం చేసి నిన్ను కూడా బలపరచాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. దేవుడంట మీ పక్షముగా యుద్ధం చేస్తాడు. ఉదయకాల సమయంలో వారు విడిచిపెట్టారు, వీరు విడిచిపెట్టారు, నా పక్షాన ఉండేవారు ఎవరు లేరు, శత్రువులు నన్ను మోహరిస్తున్నారు, ఆవరించారు, నన్ను అరికడుతున్నారు, నా చుట్టూ అలుముకొని ఉన్నారని బాధపడుతున్నావా? మనుషులందరూ నిన్ను వదిలిపెట్టినా కూడా దేవుడు నీతో కూడా ఉన్నాడు. అంత మాత్రం కాదు, గుర్తుపెట్టుకో, నీ పక్షమున యుద్ధం చేస్తాడు. దేవుడు యుద్ధం చేస్తే ఓటమి ఎక్కడ కూడా దరిదాపుల్లో ఉండదు. ఖచ్చితంగా విజయం నీదే. దేవుడు నీ పక్షముగా యుద్ధం చేసి నీకు విజయం ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తుండగా విజయం ఇవ్వబోతున్నటువంటి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు నీ పక్షాన యుద్ధము చేసి ఇవ్వబోయే గొప్ప విజయానికి నీవు నీ కుటుంబం పాత్రులగుదురుగాక. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. నీవు ప్రభువా నీ బిడ్డల పక్షమును యుద్ధం చేసే దేవుడు అని ఉదయకాల సమయంలో మాట్లాడావు. ఎంతమంది అయితే ప్రభా సోలిపోయి ఉన్నారో, వారు వీరు నన్ను వదిలి వెళ్ళిపోయారే అని బాధపడుతున్నారో వారి బాధను చూచావు. వారి పక్షమును ఉండి యేసు నామములో ప్రభువా నాయనా నువ్వు యుద్ధమాడి గొప్ప విజయం వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.